హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్తున్న టాపిక్ ట్రేడింగ్ వ్యూలో ద బెస్ట్ ఇండికేటర్ యూజ్ చేసి ఎలా 150 to 200 పాయింట్స్ క్యాప్చర్ చేయాలో నేను ఇప్పుడు మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ముందుగా మన ఇండికేటర్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఫేవరెట్లో పెట్టుకున్న ఇండికేటర్స్ యూజ్ చేసుకొని స్క్రీన్ మీద యాడ్ చేసుకోండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఒకటి, 3 మూవింగ్ యావరేజ్ అనేది ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకుందాం. దీనిలో ఫస్ట్ 3 మూవింగ్ యావరేజ్లో సెట్టింగ్స్లో వచ్చి ఇన్పుట్స్లోకి 13, 21, 55 సెట్ చేసుకోవాలి. తర్వాత మూవింగ్ యావరేజ్లోకి వచ్చి 9 ఉంటుంది, ఇక్కడ 8 సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలో మనం చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మార్కెట్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఏరియా ఉందిగా, ఈ క్యాండిల్ ఉందిగా, ఈ క్యాండిల్కి ఈ 55 ఈఎంఐ అనేది, ఈ బ్లాక్ లైన్ అనేది 55 ఈఎంఐ. సో మనకి ఎక్కువ యూజ్ చేసేది ఈ బ్లాక్ కలర్ ఈఎంఐని. సో ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది కదా, ఈ క్యాండిల్ టచ్ అయింది కదా, ఈ క్యాండిల్ టచ్ అయిన దగ్గర మనం యావరేజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి సో యావరేజ్ అనేది తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ టచ్ అయింది కాబట్టి నేను ఇది ఇండెక్స్లో యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ఎంట్రీ పాయింట్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ప్రీవియస్ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ఏది ఉంటుందో దాని స్టాప్ లాస్ పెట్టుకోండి. మినిమం 150 పాయింట్స్. చెక్ చేద్దాం ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో. ఇట్స్ 290 పాయింట్స్. ఇది మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే యూజ్ చేయాలి. 5 మినిట్స్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే 5 మినిట్స్లో మనకి ఎక్కువ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతుంది. సో ఇక్కడ ర్యాలీ చూసారుగా, ఇది డే క్లోజింగ్ అనమాట. సో ఇది చేంజ్ అయిపోయింది. సో వీ విల్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ. సో మనకు ఇది మార్కెట్ ఇప్పుడు జరిగింది ఈ ఫోర్త్ క్లోజ్ అయింది. సో మన ఫోర్త్కి టార్గెట్ అనేది హిట్ అయింది. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా నేను చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఆపర్చునిటీ చూడండి. ఇప్పుడు యావరేజ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ క్యాండిల్ టచ్ అయిందిగా, ఈ రెడ్ క్యాండిల్కి యావరేజ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ అవర్ యావరేజ్ లో, దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. మినిమం ఎంత ఇది వచ్చింది, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. ప్రీవియస్ క్యాండిల్ ఏది ఉంటుందో అది. సో ఎంత రీచ్ అయింది చూద్దాం. 400 పాయింట్స్. వన్ డేలో ఒక్క ట్రేడ్ చేసిన మనకు చాలా. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ టెస్ట్ చేస్తాం. ఈ బ్యాక్ టెస్ట్లో నేను మార్చ్ తీసుకున్నాను. సో ఇక్కడ క్రాస్ అయిందిగా, దీన్ని యావరేజ్ తీసుకుందాం. యావరేజ్ తీసుకున్నాక ఎంటర్ పాయింట్ వచ్చింది. ప్రీవియస్ క్యాండిల్ పెట్టుకున్నాం, స్టాప్ లాస్, టార్గెట్ హిట్. అండ్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనకు ఇన్ కేస్ పైనుంచి ప్రైస్ క్లోజ్ అయ్యి ఈఎంఐ అనేది క్యాండిల్ కిందకు వచ్చిన క్యాండిల్స్ కిందకు వస్తుందంటే అప్పుడు పిఈ సైడ్ వస్తాం మనం. సో దిస్ ఈస్ అవర్ టార్గెట్. ఇక్కడ మళ్ళీ టచ్ అయింది, టచ్ అయింది, మళ్ళీ ర్యాలీ 150 పాయింట్స్. ఇక్కడ టచ్ అయింది, మళ్ళీ ర్యాలీ. ఇక్కడ టచ్ అయింది, మనం యావరేజ్ తీసుకున్నాం. యావరేజ్ నుంచి ఎంట్రీ పాయింట్ వచ్చింది 150 పాయింట్స్. ఇట్లా బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అవర్ వోల్టాలిటీ మార్కెట్. ఎంట్రీ వచ్చింది, యావరేజ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ హిట్. మళ్ళీ ఎంట్రీ వచ్చింది, స్టాప్ లాస్ హిట్. మళ్ళీ ఎంట్రీ వచ్చింది, స్టాప్ లాస్ హిట్. మళ్ళీ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్.